యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ఈ యొక్క వీడియోలో మనము శ్రీశైలంలో గల అక్కమహాదేవి గుహల యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటాము. ఈ యొక్క వీడియోలో శ్రీశైలంలో ఉన్నటువంటి అక్కమహాదేవి అనే ఆమె ఎప్పుడో పూర్వకాలంలో శ్రీశైలంలో శివుని కోసము తపస్సు చేసింది. ఈ యొక్క భక్త యోగి యొక్క ఆలయం కూడా శ్రీశైలంలో ఉపాలయంగా ఉంటుంది. మనం దాన్ని గమనించవచ్చు. ఈమె వచ్చి కొన్ని వందల సంవత్సరాల క్రితము కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ శ్రీశైలంలో శివభక్తితో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆమె ఏ విధంగా అయితే ఇక్కడ ఈ గుహల్లోనే ఆమె ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకునింది. ఈ యొక్క గుహల గురించి ఈ గుహలకు వెళ్ళాలి అంటే మనం బోట్లో వెళ్ళాలి. బోట్లో దాదాపు 1.5 గంట దాకా ప్రయాణం ఉంటుంది. బోట్లు వచ్చేసి మనకు ఎక్కడి నుంచి ఉంటాయంటే ఇక్కడ పాతాళగంగ దగ్గర నుంచి అక్కడ ఒక పాతాళగంగ దగ్గర నుంచి ఉంటాయి బోట్లు అనేటివి. ఆ పాతాళగంగలో మనము అందరినీ తీసుకువెళ్ళరు, ఒక్కొక్కరిని వెళితే తీసుకువెళ్ళరు. 30 మంది, కనీసం 30 మంది ఉండాలా దానికి. అలా మనము ఇక్కడ మేము వచ్చేసి మొత్తం 35 మంది ఉన్నాము మా యొక్క బృందంలో. మా ధ్యాన సంఘం వాళ్ళు తీసుకుపోయినప్పుడు అక్కడ ఇది కానీ మనం చూస్తే అక్కడ వాళ్ళు బోట్లో ఎక్కించుకొని 1.5 గంట సేపు కృష్ణానదిలో ఏమీ ఉండవు, చుట్టూరు ఎటు చూసినా కూడా నీళ్ళేనమాట. అంత దూరం తీసుకువెళ్ళి అక్కడ వదిలేశారు. అక్కడ ఇంకా ఎవరూ లేరు. ఇంకా మేము వెళ్ళేసి ఆ అక్కమహాదేవి గుహల లోపల అక్కమహాదేవి దర్శనం చేసుకొని ఒక 15 నిమిషాలు అట్లా 15 నుంచి 20 నిమిషాల వరకు మనకు నిడివి ఇస్తారనమాట లోపలికి వెళ్ళి చూసొచ్చేదానికి. మళ్ళా తీసుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చేసి లోపలంతా చీకటిగా ఉంటుంది, ఏమీ వెలుతురు రాదు. అలాగే చాలా ఈ యొక్క గబ్బిలాల వాసన అంతా బాగా వస్తూ ఉంటుంది. ఇది మనంగానే చూస్తే మనం ఇక్కడ రకరకాల వృక్షాలు చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి ద్వారం అన్నమాట. ఆ ద్వారము ఎలా ఉందంటే మనకు ఒక శిలాతోరణంలో, తిరుమలలో శిలాతోరణం ఉన్నట్టు ఉంటుందన్నమాట ఈ ద్వారము. కాకపోతే శిలాతోరణం కంటే బాగా బలంగా బాగా పెద్దగా ఉంటుంది. ఇది అక్కమహాదేవి యొక్క విగ్రహము. అందరూ బొట్లు పెట్టుకొని ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి కూడా ఒక్కొక్కసారి 3 మాత్రమే తీసుకువెళ్ళారు. అలా 10 సార్లు 10 బ్యాచ్లుగా వెళ్ళొచ్చామన్నమాట. వాళ్ళు వచ్చేసి మాకు బాగా సహకరించారు. బోట్ వాళ్ళు 2 వస్తూ ఉంటారు. వాళ్ళే మనకు అన్నీ చూపిస్తూ ఉంటారు అక్కడంతా. మనం వచ్చేసి బయట నిలబడుకొని ఉండాలా. ఇక్కడ కూర్చొని కొంచెంసేపు ధ్యాన సభ్యులు అందరూ కూడా ధ్యానం చేపించారు. దానికి కూడా బోట్ వాళ్ళు బాగా సహకరించారు. చూడండి, ఇక్కడంతా ప్రకృతిలో మనము ఏమైనా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానము కానీ ప్రార్థనలు కానీ ఇటువంటి ఏమైనా చేసామంటే ప్రకృతిలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మనము ఆయన యొక్క మాటల్లో అక్కమహాదేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అన్న మీరు 10 మెంబర్స్ కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడిచాడైన చిన్న పల్లెటూరులో జన్మించారు ఈ అమ్మవారు. సంతానం లేదు. తల్లిదండ్రులు నిర్మలా శక్తి, సుమతీదేవి తల్లిదండ్రులు. శ్రీశైలం వచ్చి శివని ఏడుకుంటే సంతానం కలిగించారు అనమాట. ఆ తల్లి ఎంత అందంగా ఉంటుందంటే దృష్టిలో ప్రకృతిలో ఉన్న అందాలని చోట పెడితే వాటికంటే అందంగా ఉంటుంది ఆ తల్లి. కానీ ఆ తల్లి ఎప్పుడైనా బాహ్య చర్యలు ఈనాడు ఎదుర్కోలేదు. తన ఆరాధ్య దేవుని శివుడి కోసమే
జ్ఞానం చేసేది ఈ ఆకారంలో. అలా జ్ఞానం చేస్తుంటే కర్ణాటక రాజు కౌశికుడు జైన మతస్థుడు ఆమె యొక్క అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడే చేసుకోవాలని చెప్పి మంత్రిగా చేత కౌరు పంపిస్తాడు తల్లిదండ్రులకి. మీ అమ్మాయిని నేను పెళ్ళాడుతాను అని చెప్పి. ఈ తల్లి ఏమో చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆరాధ్యం శివుడి కోసం జ్ఞానం తల్లి తల్లి చేసే మార్గం లేక రాజుగారి దగ్గరికి వెళ్ళి 3 షరతులు పెడుతుంది అనమాట. మీ జైన మతస్థు నుంచి లింగయ్య క్యాస్ట్లోకి రావాలంటారు. దానికి ఒప్పుకుంటాడు ఆయన. జైన మతస్థులు అప్పుడు చెంటు పుష్పూర క్యాస్ట్లో మీ దగ్గర ఉన్న తిరు సంపదలు ఎంత పెంచుతానో జనాలు ఉన్న జనాలందరికీ మీరు అడగడానికి రేట్స్ ఉండవు. దానికి ఒప్పుకుంటాడు. మీరున్న పూజా మందిరంలోనే కొన్ని రోజుల పాటు నేను జ్ఞానం చేస్తాను, తపస్సు చేసుకుంటాను. తపస్సులో ఉండగానే ఆకరదని చేతలు పెడతారు. మూడింటికి రాజుగారు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈవిడ ఎలాగే నేనే పెళ్లి చేసుకుంటాను కదా, ఇవన్నీ తర్వాత నాకే వర్తించాయని చెప్పి అనుకుంటాను. రోజులు వారాలు సంవత్సరాలు గడిచిపోయినా ఓం నమ శివాయ మంత్రం ఉంటుందా జ్ఞానంలో తప్ప. రాజుగారు ఎన్నోసార్లు పిలుస్తారు, ఏమి వినపడతాడు వాడికి. జ్ఞానంలో ఉండగానే ఒకేసారి ఆలంగనం చేసుకోపోతాడు వెళ్ళి. ఈయన కామోద్రేహం ఆపుకోలేక ఒకేసారి కౌలు ఆనందం చేసుకోపోతాడు అన్నమాట. కామోద్రేహం ఆపుకోలేక ఆ తల్లి లేక చెప్తుంది అనమాట, అయ్యా ఎన్నాళ్ళు నీరు లేదు అహనం లేదు, కేవలం మీకు ఇష్టమైన శరీరాన్ని చూసి నిర్మించారు తప్ప నాలో ఉన్న విషయాన్ని గ్రహించాలనుకున్నానని చెప్పి ఒంటి మీద ఉన్న వంటలు చెప్పి రాజుగారి మోకాన్ని ఇద్దరు కొడుతుంది ఆ తల్లి. రాజుగారి మోకాన్ని ఇద్దరు కొట్టినట్టునే అలా హింవస్త్రంగా మారిపోతుంది. ఆ టైంలో రాజుగారికి వాళ్ళ జైన మతస్థుడు దిగంబరం గురువుగా దర్శనం ఇచ్చిందనమాట. అమ్మ తప్పు అయిపోయింది అక్క, నన్ను క్షమించు అని చెప్పి ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని నువ్వు అడిగిన ఏంటి నేను ఇచ్చేస్తాను, జనాలకు కానీ మీ మతంలో నేను ఇచ్చేస్తానని చెప్పి పాతిపడ్డాడు. ఆ తల్లి అక్కడ ఉండకుండా కర్ణాటక రాష్ట్రం కళ్యాణి నగర్ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. మన శ్రీశైలంలో సేవ కోసం భజనలు చేస్తాం వల్ల గురువుగారి దగ్గరికి ప్రదర్శన కోసం వెళ్ళిపోయింది. గురువుగారు అడుగుతాడనమాట, పరిపూర్ణమైన యవ్వనంలో ఉన్నావు కదమ్మా, ఇంతమంది భక్తులు నేను చూస్తుందని నీకేమీ బాధ అనిపించట్లేదని. ఎందుకు అడిగారంటే మరి ఆయన శిరోజాలే వీళ్ళంతా కప్పాయి అనమాట. ఎప్పుడైతే ఒంటి మీద దుస్తులు తీయరు అడుగుతారు. గురువుగారు ఎందుకు అడిగారంటే అంతమంది ఈమె యొక్క భక్తి కొనాల్లో వాళ్ళకి తెలియడం కోసం అడిగారు అనమాట. ఇంకో రకంగా ఉద్దేశించదు. ఆ తల్లి చెప్తుంది, నా మనసు దేహమని శివుడికి అర్పించేనయ్యా, ఎవరో చూస్తారు చేస్తారంటే నేను చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆయన భక్తి కొనాలు తెలియడం కోసం జనాలు అడిగారు. ఆయన సింకు పట్టడం కోసం గురువుగారు. ఆ తల్లి అక్కడ నుంచి కర్ణాటక నుంచి శ్రీశైలం కాలినడక ఒంటి మీద వస్త్రాలు లేకుండా 12వ శతాబ్దంలో శ్రీశైలం వచ్చి పాతాళంలో స్నానం చేసి స్వామి అమ్మని దర్శించుకోండి. వనదేవ చూపించిందంటే నరమానవుడు కంటిపడని చూడడానికి తీసుకెళ్తే వనదేవను దాటి తిప్పితే ఈ కేవీస్లో 8 సంవత్సరాలు తపస్సు చేస్తే సాక్షాత్ బ్రహ్మరామ మల్లికార్జున స్వాములు వచ్చి లింగాకారంలో దర్శనమిచ్చారనమాట. ఆ తల్లి అప్పుడు ఇక్కడి నుంచి చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోయి ఒక స్వామిలో చేపింది అక్కడికి వెళ్ళిపోయింది. మనం అంతా ఈ లింగం దర్శనం వస్తాం. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం, ఇది స్వయంభూలింగం అంటాం. శివుడు అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు. శ్రీశైలంలో ఉండే లింగానికి మనం లేదా పూజారులు అభిషేకం చేస్తాం 1000 రూపాయలు పెట్టి. ఈ లోపల ఉండే లింగానికి ఎవరు చేయరు. నిత్యం కొండలపై నుంచి 15 నిమిషాలు ఒక్కొక్క పడుతూ నిరంతరం పడుతూ ఉంటారు. నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడటం చెయ్యడు తాకాలి. ఈ తల్లి ఎక్కడ తాకూడదు చూడటం. ఈ తల్లి ఎక్కడ శ్రీశైలం గర్భంలో పట్టుకెళ్ళి స్వామివారి కంటే ముందు దర్శనానికి వెళ్ళారమ్మా మీరు. లెఫ్ట్ లో బ్లాక్ టచ్ ఒకటి ఉంటుంది చూసారా, చూడలేదు ఉంటుంది అక్క మహాదేవి 2 గుమ్మాలు ఫ్రంట్కి వెళ్ళి చూడాలి, వెనకాల నుంచుకుంటే కనపడదు. ఈ తల్లి ఎక్కడ శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే మానవ రూపంలో పుట్టిన వాళ్ళ దగ్గర గర్భగుడిలో ఎక్కడ పెట్టారు సాధారణంగా. అంటే ఈవిడ యొక్క భక్తి ఎంత ఏ రూపమైందో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మీకు ఇవన్నీ ఎవరో శుభ్రం చేస్తారంటే కదలేవని నేను చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి ఆశ్రమం ఉంటుంది కదమ్మా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉదయం సాయంత్రం వచ్చి లోపల కేవీసులు శుభ్రం చేసి వెళ్తారు. మీరు ఏమన్నా స్వామివారికి దక్షిణ పెట్టాలంటే పెడితే వాళ్ళు తీసుకొని అన్నదానాన్ని కానీ అక్కడ వచ్చి పూజా సామాగ్రి చేస్తారు. ఇప్పుడు ఒక మాత ఉండేది గౌరమ్మ అని చెప్పి, ఇంతకుముందు రాళగిరి సరిగా సామాగ్రి అంతా ఆవిడదే గౌరమ్మ అని 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. ప్రజెంట్ శ్రీశైలంలో ఉంది. 2 రోజుల్లో వస్తుంది ఇక్కడికి. పెద్దబాబుకి వెళ్ళింది అనమాట. కర్ణాటక ఆవిడది. కర్ణాటక నుంచి ఇక్కడ 20 సంవత్సరాలు ఒక లేడీ ఆవిడ ముందు ఎలా వెలుగుబొట్లు పుళ్ళు అన్నీ తిరిగితే ఇవి ఏమి చేయవు, ఇక్కడే ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేదా నిదర్శనం ఒకటి. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ముఖద్వారం ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ నేచురల్గా దేవుడు ఉన్నాడా లేదా నిదర్శనం నేచురల్గా ఏర్పాటు చేస్తాం. ఇంకా అమ్మాయిదారు అవునండి. ఇక్కడ కరుణా అన్న చూడండి ఉన్నారండి ఇక్కడే, అక్కడ ఉండేవారు కదా. ధ్యానం చేసి తెలుసు వాళ్ళు
వాళ్ళ పేరెంట్స్ అంతా తెలుసు వాళ్ళు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇద్దరు. కరుణ ఆమె ఇక్కడ అన్న మీరు 10 మెంబర్స్ పంపించండి. కరుణ మా సైడ్ మా కరుణ కూడా అన్నారు అంటే ముందు నుంచి పరిచయం మా పిల్లప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ అంతా ఫ్యామిలీ సార్ ఇంకోటి గౌరమ్మ అన్నాడు కదా. కరుణ